ఇమ్రాన్ భాయ్ గారు, వేములవాడ మండల అధ్యక్షుడు సయ్యద్ ఉమార్ గారు, తంగళ్లపల్లి అధ్యక్షుడు తమ్ముడు ఎరకల రమేష్ గారు, సిరిసిల్ల లోకల్ 1 అడ్డా అధ్యక్షుడు సతీష్ గారు, అట్లాగే వెంకటాపూర్ సిరిసిల్ల టు వెంకటాపూర్ అధ్యక్షుడు సతీష్ గారు, వేములవాడ అధ్యక్షుడు మరి దేవరాజ్ గారు, ఇంకా పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆటో అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నా. మా పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆటో అన్నలతో మా అనుబంధం ఈరోజు ఏదో కొత్తది కాదు. ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రాణాలకు తెగించి కొట్లాడినప్పుడు 11 రోజులు ఆమరణ దీక్ష చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో మీరు కూడా ర్యాలీలు తీసి ఏ మండలంలో ఆ మండలంలో తెలంగాణ కావాలి అయి తీరాలి అని కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా నిలబడ్డ నాటి నుంచి నేటి వరకు మీ పాత్ర కూడా పోరాటంలో మరవలేనిది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. గౌరవనీయులు కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆటో అన్నలకే చేయలేదు ప్రమాద బీమా. ఆటో వాళ్ళు దగ్గర 6.5 లక్షలు 7 లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు మన రాష్ట్రంలో. అందరికీ ప్రమాద బీమా అడగకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే కేసీఆర్ గారు కడుపులో ప్రేమ ఉన్న మనిషి కాబట్టి మీకోసం 5 లక్షల ప్రమాద బీమా ఆనాడు ముఖ్యమంత్రి కాగానే చేయడం జరిగింది. కానీ ఒక ఆటో అన్నలకు మాత్రమే కాదు, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు, వ్యాన్ నడుపుకునేటోళ్ళు కావచ్చు, జీపు నడుపుకుంటోళ్ళు కావచ్చు, ట్రాక్టర్ నడుపుకుంటోళ్ళు కావచ్చు, టాక్సీ నడుపుకుంటోళ్ళు కావచ్చు, అట్లాగే లారీ నడిపేటోళ్ళు కావచ్చు, దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో 13.5 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు, ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర రంగాల్లో ఉండే ఇంతకుముందు నేను చెప్పినట్టు జీపు, లారీ, టాక్సీ, వ్యాను, ట్రాక్టర్ అందరికీ కూడా